ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సమీరా, అమ్మ చెప్పింది అర్థమైంది కదా? ఆ కాన్సెప్ట్ ఎలా డిజైన్ చేయాలంటే Yes. ఏంటి ముద్దపప్పు జామకాయ? నాకేం తెలుసు? మీ మమ్మీని ఇంప్రెస్ చేయడానికి తెలుగుతనాన్ని ఆర్కే సిల్క్స్ ని కంపేర్ చేస్తూ ఏదైనా కొటేషన్ చెప్పాలి అనుకున్నాను. ఎనీహౌ, మన ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయినట్టే. వచ్చే ఈవెంట్ కి ఇద్దరం కలిసి మంచి కాన్సెప్ట్ రెడీ చేసి అమ్మని ఇంప్రెస్ చేస్తామా? మ్యాటర్ ఓవర్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మా అమ్మకు ఆల్రెడీ నీ మీద మంచి ఇంప్రెషన్ పడింది. సమీరా కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైనా పడాల్సిందే. అవునా? అలాగే మేడం, పదండి. ఏంటే అందరూ నిన్నలా చూస్తున్నారు? అంటే ఈ షాప్ కి నేను రెగ్యులర్ కస్టమర్ని కదమ్మా. ఎప్పుడు శరణ్యతో పాటు వచ్చేదాన్ని, ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చాను కదా. హలో, హాయ్ మేడం. మేడం, పక్క కౌంటర్కి వెళ్ళండి. పక్క కౌంటర్కి వెళ్ళండి. నమస్తే, పక్కకెళ్ళండి. మేడం మేడం, మీ కాళ్ళు మొక్కుతాను, పక్క కౌంటర్కి వెళ్ళండి మేడం. మేడం, పక్క కౌంటర్కి వెళ్ళండి మేడం. పక్క కౌంటర్ లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరే చూపించండి. తీ. అరే తీయమంటుంటే. ఏమండి, మనం ఏదైనా షాప్కు వెళితే ఏం కావాలి, ఇలా రండి రండి అంటారు. వీళ్ళేంటండి మన అమ్మాయిని చూసి అక్కడికెళ్ళండి అంటున్నారు? నీ కూతురి చరిష్మా ఏ కర్చీఫ్ కొనడానికో వచ్చి వీళ్ళను కూడా ఏడిపించేసుంటుంది. నా బడ్జెట్ 20,000, చెరొక 10. దాన్ని బట్టి మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి. ఫ్రెండ్స్, నన్ను చూడగానే మీరు చూపించిన అభిమానానికి థ్యాంక్స్. ఇక మొదలెడదామా? ఇది బాగుంది కదా? అదేంటి ఈ సారీ కలర్ డల్ గా ఉందమ్మా. కింద అది చూపించండి. ఈ శారీ చూడండి మేడం. వద్దొద్దు, ఇలాంటి వద్దు. అది అది ఏమండి, నన్ను కూడా ఒక చీర తీసుకోమంటారా? పెళ్లి సంబంధాలు చూస్తుంది అనన్యకే, నీకు కాదు. ఈ సారీ ఎంత? 8,000 మేడం. అది ఇది 10,000. అవును మేడం, మీకు చాలా బాగుంటుంది. అయితే ఇది ఓకే, ఇది పక్కన పెట్టండి. మేడం, ఇది కూడా బాగుంటుంది. మీ బడ్జెట్లోనే 10,000 మేడం. ఈ సారీ ఎంత? 9,000 మేడం. ఇది కూడా వద్దు, ఇంకా 10. ఇది 13,000 మేడం. సో వాట్? 13,000 అంటే 20 మైనస్ 13 అంటే 7,000లో చూపించండి. ఏ శరణ్య, శారీస్ బానే ఉన్నాయి కదా, ఎందుకు రేటు తగ్గిస్తూ వెళుతున్నావు? శారీస్ బాగున్నాయమ్మా, కానీ బడ్జెటే లేదు కదా. నీకు కూడా 10 ఇచ్చాను కదమ్మా. ఇది ఓకే. ఈ శారీ 15,000 మేడం. ఓకే, 15,000 నో ప్రాబ్లం. 5,000లో చూపించరా? ఏమే, దాని బడ్జెట్ పెంచుకుంటూ అది కొంటూ పోతుంటే నువ్వెందుకు తగ్గించుకోవాలే? ఉండు, చెప్తాను దాని సంగతి. ఆగమ్మా, మనం షాపింగ్కి వచ్చింది అక్క కోసం కదా, అక్కనే కొననివ్వు. మేడం, ఈ 5,000 శారీని ప్యాక్ చేయమంటారా? మా అక్క షాపింగ్ అయిపోయిన తర్వాత
అప్పుడు ఫైనల్ చేద్దాం. ఆ, ఇది ఓకే, దీన్ని ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఒక నిమిషం. శరణ్య, ఈ శారీ ఎలా ఉందో చూడు. చాలా బాగుందక్క, నీకు సూపర్ గా ఉంటుంది. నాన్న ఒకసారి చూడు. బాగుందా నాన్న? అమ్మ బాగుందా? ఏంటే నువ్వు తీసుకోలేదా? నువ్వు తీసుకున్నావు కదమ్మా, నువ్వు కట్టుకుని చూడు, తర్వాత అది తీసుకుంటుంది. ఓకే. యాండి, దానికి 10,000 బడ్జెట్ ఇస్తే 15,000 అది ఖర్చు పెట్టేస్తే అదేంటి అని అడగరా మీరు? దేవుడు నీకు నోరిచ్చాడు కదా, నువ్వెందుకు అడగలేదంట? అడగడం కాదు, కడిగేసేదాన్ని. ఇదిగో దీని మొహం చూసి ఊరుకోవాల్సి వచ్చింది. నేను కూడా సేమ్ ఫేస్ చూసే ఆగా. మేనేజర్ మేడం, ఇది ఎవరిక్కడ పెట్టింది? అది మేడం. డ్రెస్ బాగుంది కదా ఆనంద? అంటే దర్శన్ బాబు దర్శన్, దర్శన్, ఏంటమ్మా? ఫెస్టివల్ కదా నాన్న, కంచి, ధర్మవరం లాంటి పట్టు చీరలున్న మ్యానిక్వెర్ని పెట్టాలి గాని ఇదేంటి? మేడం, ఆ డ్రెస్ని సారే డిజైన్ చేశారు. అవునా? మ్, ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్, పండగల సీజన్ కదా నాన్న. షాప్కి వచ్చే మన కస్టమర్లకి ఫస్ట్ ట్రెడిషన్ లుక్ ఉండే వెరైటీస్ కనబడాలి. ఇది ఇక్కడి నుంచి తీసేయండి. ధర్మవరం నుంచి కుప్పడం పట్టు వెరైటీస్ తెప్పించాం కదా, తెప్పించాం మేడం. ఆ పట్టు చీర కట్టి ఆ మ్యానిక్యూర్ని ఇక్కడ పెట్టండి. అవును దర్శన్ బాబు, ఫెస్టివల్ సీజన్ కాబట్టి అలాంటిదే ఉండాలి. ఆనందనే కరెక్ట్. చెప్పారుగా, తీసి పక్కన పడేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.